నమస్కారం. ప్రైమ్ 9 కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక కాఫీ ఇప్పుడు ప్రపంచ వేదికపై మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఆస్ట్రేలియా ప్రధానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ అందించిన ప్రత్యేక గిఫ్ట్ బాక్స్లో అరకు కాఫీకి చోటు దక్కడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ అరకు కాఫీకి ఎందుకంత ప్రత్యేక గుర్తింపు లభించింది? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్కు ప్రత్యేకంగా రూపొందించిన కాఫీ ఆఫ్ ఇండియా గిఫ్ట్ బాక్స్ను అందజేశారు. ఈ ప్రీమియం బాక్స్లో భారత్లోని అత్యుత్తమ కాఫీ రకాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ అరకు కాఫీకి కూడా స్థానం కల్పించారు. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాకుండా అరకు ప్రాంతాల్లోని గిరిజన రైతులకు కూడా గర్వకారణంగా మారింది. అరకు కాఫీ తూర్పు ఘాట్ పర్వత ప్రాంతాల్లో సహజ సేంద్రియ పద్ధతుల్లో పండించే ప్రత్యేక కాఫీ. ప్రత్యేకమైన వాతావరణం, సహజ సాగు విధానాలు, విశిష్టమైన ప్రాసెసింగ్ కారణంగా ఈ కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కాఫీ ఆఫ్ ఇండియా గిఫ్ట్ బాక్స్కు సంబంధించిన చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో పంచుకున్నారు. భారత్లోని వివిధ ప్రాంతాల్లో పండే కాఫీ గింజలు, వాటి భౌగోళిక పరిస్థితులు, ప్రత్యేక ప్రాసెసింగ్ విధానాల కారణంగా ప్రత్యేకమైన రుచి, సువాసనలను కలిగి ఉంటాయని ఆయన తెలిపారు. ప్రపంచ కాఫీ మార్కెట్లో భారత్ వేగంగా ఎదుగుతున్న ఉత్పత్తిదారుగా నిలుస్తోందని, కాఫీ ఆఫ్ ఇండియా బాక్స్ భారత కాఫీ నాణ్యతకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఈ గౌరవంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా స్పందించారు. అరకు కాఫీని ఈ ప్రతిష్టాత్మక గిఫ్ట్ బాక్స్లో చేర్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం ఒక కాఫీ బ్రాండ్కు దక్కిన గుర్తింపు మాత్రమే కాదని, అరకు ప్రాంతాల్లోని గిరిజన రైతుల కష్టం, శ్రమకు లభించిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అరకు కాఫీకి మరింత ప్రచారం లభించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, సేంద్రియ సాగు, స్థానిక ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కు పరిచయం చేయడంలో ఇలాంటి గుర్తింపులు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు కూడా చెబుతున్నారు. మొత్తానికి ఆస్ట్రేలియా ప్రధానికి అందించిన కాఫీ ఆఫ్ ఇండియా గిఫ్ట్ బాక్స్లో అరకు కాఫీకి చోటు దక్కడం ఆంధ్రప్రదేశ్తో పాటు అరకు గిరిజన రైతులకు కూడా గర్వకారణంగా మారింది. భారతీయ కాఫీకి ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడంలో ఇది మరో ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఇలాంటి ఆసక్తికరమైన జాతీయ, అంతర్జాతీయ ప్రత్యేక కథనాల కోసం ప్రైమ్ 9ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.